ప్రైజ్ లార్డ్ అండి. అమలాపురం నుంచి సాఫ్ట్వేర్ రవి గారు, మీ ప్రశ్న ఏంటి? ఈసీఎల్ నుంచి అండి, అమలాపురం కదా. రైట్, ఓకే. నా దగ్గర ఆ విధంగా సేవ ఉంది. ఓకే ఓకే సార్ అన్నారు. మీ ప్రశ్న ఏంటి పంచుకోండి. అయ్యారు వందనాలండి. వందనాలు. మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్ గారు, ఇంత ముందు కూడా కాల్ చేశాను. మొన్న బుద్ధివాక్యం జ్ఞానవాక్యం కోసం ప్రశ్న అడిగాను కదా. సంతోషం సంతోషం. అయ్యారు అంటే ప్రశ్నలు కాదు కానీ మీరు ఇప్పుడు ప్రశ్న ఉందా, అదే విజయప్రసాద్ రెడ్డి ఆ క్లిప్ పెట్టాడు కదా అయ్యారు, నేను చూసాను దాన్ని. సో TV5ది అది నేను అంతకుముందు చూడలేదు ఇంతకుముందు. సో దాన్ని వెనక్కి వెళ్ళి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మీరు ఏదైతే మాట్లాడారో చూసాను అయ్యారు. నేను దాంట్లో ఎటువంటి విధంగా కూడా మీరు తప్పు మాట్లాడలేదు. అదే అందుకే కట్ చేసి ఆయనకు అవసరమైన ముక్కని తెచ్చుకొని అదే రిపీట్ చేస్తా ఉన్నాడు ఆయన. మీరు కూడా నేను వాళ్ళు చెప్తున్నారు, భాస్కరాచార్య వాళ్ళు రాసిన ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథానికి ప్రేరేపణ ఏంటనే విషయం మీద ఆ పాయింట్ వచ్చింది. అదే ఆ శ్రీకృష్ణుల వారే నన్ను ప్రేరేపించారు అన్నారు. మళ్ళీ దాన్ని మీరు ఎత్తుతుంటే వాళ్ళ పాయింట్ కట్ చేస్తారు. వాళ్ళు అక్కడ కనుక పాయింట్ కానీ అని ఉంటే మీరు, నాకు తెలిసి మీరు ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముడు అని మీరు అక్కడ ప్రేరేపించారు అన్నారో ఆయన యేసు ఆయనే నన్ను ప్రేరేపించడం ఇది రాయటం మీరు చెప్పేవారేమో. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు విన్నావు కదా నేను జవాబు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అనే చారిత్రక వ్యక్తి పరమాత్మ కాదు. అవునండి, అవును. ఆ ఊహాజనిత పాత్ర, అందులో ఉండే తత్వము పరమాత్ముని తత్వం యొక్క రిఫ్లెక్షన్. అదే అది ఆ రోజు ఆ చర్చిలో కూడా వాళ్ళు మీరన్న పాయింట్ ని దాట వేసేసారు. వాళ్ళు కూడా భయపడిపోయారు, ఇతనికి మాట్లాడనిస్తే మమ్మల్ని మాకు బాప్తిసం ఇచ్చేలాగా ఉన్నాడని భయపడిపోయారు. అవును అవునయ్య గారు, అది నేను చూసాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న క్లిప్పులు పెట్టి మీ మీద ఎలా చేయడం అనేది చాలా బాధాకరం. ఏం బాధాకరం కాదు, వాళ్ళకి అవమానకరం అది. అంటే వాళ్ళకి తెలివి తక్కువతనాన్ని చూపించుకుంటున్నారు. అదే అయ్యారు. ఇప్పుడు హైందవ క్రైస్తవం పుస్తకము రాయిగా అవి చదివి వేల మంది హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తే వేదసారం అని వచ్చి బాప్తిస్మాలు పొంది పాస్టర్లు అయ్యారు. ఇప్పుడు నేను కృష్ణుడే పరమాత్ముడు దేవుడు అని చెప్తే వాళ్ళు ఎందుకు యేసుని నమ్ముకుంటారు? సింపుల్ లాజిక్. మా దగ్గర బ్రాహ్మణుస్ ఉన్నారు, మా అర్చకులు ఉన్నారు, రక్షణ పొంది బాప్తిస్మాలు పొంది సాక్షులుగా ఉన్నారు. శ్రీకృష్ణుడే పరమాత్ముడు అని నేను అనడం కాదు. శ్రీకృష్ణ చారిత్రక పాత్ర వేరు. అసలు అది కల్పితంగా ఊహాజనితంగా రాసినటువంటి ఒక పురాణ పాత్రగా ఊహలలో ఉన్నటువంటి ఆ పాత్ర అది వేరు. ఆ పాత్ర ఏంటంటే దేవునిలోని వ్యక్తిత్వం యొక్క కొన్ని లక్షణాలు రిఫ్లెక్ట్ అయినాయి. వాళ్ళు కూడా ఆ రోజు అసలు చెప్పనేవాలేదు అయ్యారు. ఇది ఒక 5-6 సంవత్సరాల కింద అందరూ మర్చిపోయి ఉంటారు. దాన్ని మళ్ళీ బయటికి వెలుగులోకి తీసి దాంట్లో క్లిప్పింగ్స్ పెట్టి బురద చల్లాలని చూస్తున్నారు. అది నేను మళ్ళీ నేను అప్పుడు చూడలేదు అయ్యారు. అప్పటికంటే నాకు మీరు పరిచయం లేదు. నాకు 2019 నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అప్పుడు తీసి చూసి దాన్ని వెనక్కి తీసి అది చూసినప్పుడు విన్నప్పుడు మీరు మాట్లాడింది ప్రతిదీ కూడా తర్కబద్ధంగా సమంజసంగా. అదే తర్కం తెలియాలి కదా బాబు, తర్కం లేనివాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు అందులో ఫైనల్ గా అందులో నేను అడిగాను, ఇప్పుడు ఈ 39 విశేషణాలు, వర్ణనలు, బిరుదులు ప్రజాపతికి ఉన్నాయి కదా, ఈ 39 యేసులో ఉన్న పోలికలు అని నేను నిరూపించగలను. ఈ 39 పోలికలు మీరు నమ్ముకున్న 33 కోట్ల దేవతల్లో ఎవరికైనా ఉన్నట్టు మీరు చూపించగలరా అని కూడా నేను అడిగాను. మేము చూపించలేమన్నారు. ప్రతిదీ మీరు అనుకున్నది ప్రతిదీ యేసు అని అక్షరం ఉండాలని అన్నారు తప్పితే పోలికలు వాళ్ళు అక్షరమే ఉంటే మనకు చర్చే ఉండదు కదా. అది కనుక అక్షరమే అక్కడ ఉంటే దేశంలో చర్చ ఉండదు, అన్ని చర్చలే ఉంటాయి. చర్చలే ఉంటాయి. చిన్న విషయం ఏంటంటే, నాకు తెలిసిన అంటే నాకు బాగా దగ్గరగా ఉండే ఒక సహోదరుడు లేదా స్నేహితుడు నేను ఎలాగా మాట్లాడుతూ ఉంటే ఒకసారి నాతో ఏమన్నాడంటే, నాకు ఒకరిగారి దగ్గర బాగానే నచ్చింది, అన్నీ నచ్చినాయి, కానీ ఆ రోజు చర్చిలో మాత్రం వాళ్ళకి వంగి దండాలు పెట్టేసి వాళ్ళని అంత గౌరవించాల్సిన అవసరం ఉంది, ధన్యం అయిపోయింది అది ఇది అన్నారు. తప్పకుండాను బాబు, వాళ్ళకు రక్షణ లేనంత మాత్రాన వాళ్ళ దగ్గర కూడా విశేషమైన భాషా జ్ఞానం ఉన్నది, తర్క జ్ఞానం ఉన్నది. మనం వీళ్ళకి తెలివి తక్కువ మొఖాలేండి బాబు, అందరిలో నుండి మనం నేర్చుకోవాలి. అందరిలో నుంచి మనం నేర్చుకోవాలి. ఒక మాట
ఆది మహాఘట సర్పమని సైతాను దేవుడు పోల్చాడు కదా. అవునండి. సర్పం అంటే మంచిది కాదు, విషం పురుగు. ఆ, కానీ పాముల వల్ల వివేకులై ఉండమని చెప్పాడు ఆయన. అవునండి. దేన్నైతే మనము ఇష్టపడమో, నాకు అక్కర్లేదు అనుకుంటాం, అందులో కూడా ఏదైనా నేర్చుకోదగిన పాఠం ఉంటుంది. అంత విశాల హృదయం వీళ్ళకుంటే వీళ్ళు ఈ స్థితిలో ఎందుకుంటారు? ఎప్పుడో ఇంకా ఉన్నతమైన జ్ఞాన ప్రత్యక్షతలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలంటే కూడా కనీస అర్హత ఉండాలి. అవునండి. ఒక పాత్రకు తత్వం ఉంటుంది, చారిత్రక వ్యక్తికి తత్వం ఉంటుంది. గాంధీ తత్వం అంటేనేమో చారిత్రక వ్యక్తి తత్వం. దేవదాసు తత్వం అంటే పాత్రలో ఉన్నటువంటి ఊహాజనిత ఊహా చిత్రము యొక్క తత్వం. ఇంత స్ప్లిట్ చేసి చూడగలిగినంత నిశ్చితమైన మనోనేతల దృష్టి ఉండాలి కదా. అవునండి. కొంగ ఆకాశంలో ఎగురుతుంది, అది ఎలా ఎగురుతుందో భూమి మీద పాకే చీమకేం అర్థం అవుతుంది. అలాగే నేను వీళ్ళకి అర్థం కాను. రైట్. ఎంతసేపు అయ్యారు. ఇంకొకటి విషయం ఏంటంటే, వాళ్ళు ఏథెన్స్ లో పౌలు సువార్త చెప్పాడు కదండి. సువార్త చెప్పినప్పుడు వాళ్ళ కవీశ్వరులో ఇలా ఉంది, తెలియబడిన దేవుడు అనే వచనాలు ఉంటాయి. అందులో యేసు పేరు రాయలేదు. ఆ గొప్పతనం ఏంటంటే, పౌలు వాళ్ళ దేవతల పేరు ఎత్తి సువార్త చెప్పేశారు, కానీ యేసు ప్రభు పేరు ఎత్తలేదని చెప్పేసి అది అక్షరార్థంగా తీసుకుని దాన్ని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే మాట అన్నారో దాన్ని సమర్థించుకునే ఇదిలో వాళ్ళు అలా చెప్తున్నారు. యేసు పేరు ఎందుకు ఎత్తలేదు అక్కడ? ఇప్పుడు అక్కడ అదే మరి తెలుగు తక్కువ ముఖాలు, స్టూపిడ్ ఫెలోస్ అని చెప్పడం. అందుకే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చూడండి దయచేసి, 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. మరి మృతులలో నుండి ఆయన లేపినందున అంటే మృతుల్లోంచి లేచిన వాడు యేసు కాక ఇంకెవడు మరి? ఇంకోటి రవికుమార్ గారు మీరు వినాలి. ఇది ఏథెన్స్ వారలారా అని ప్రసంగం మొదలుపెట్టక ముందు అదే అధ్యాయంలో, ఏథెన్స్ వారలారా అని ప్రసంగం 22లో మొదలుపెట్టక ముందు అదే అధ్యాయములో 18వ వచనం చూడండి. ఎపికూరియలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించెను. ఆ తర్వాతనే 21లో ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరదేశులు కొత్త సంగతులు వినాలనుకుంటే వాళ్లకు ఏథెన్స్ వారలారా మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు దాని చేయ. అసలు యేసును గురించి 18లో మాట్లాడాడు, పునరుద్ధానుడాన్ని 31లో మాట్లాడాడు. యేసును గురించి ఎత్తకుండా ఏంటి ఏమో చెప్పండి. అంతే స్టూపిడ్ ఫెలోస్. వాళ్ళు చర్చా వేదిక పెట్టా, చర్చా వేదికలో ఇలాగా అంటే వాళ్ళు ఏదైతే ఇంతకుముందు ఇంటర్వ్యూలో మాట్లాడారో దాన్ని సమర్థించుకునే విధంగా వాళ్ళు మాట్లాడారు. రెండోది మీరు కూడా ఇంతకుముందు అదే చెప్పారు, ఇందాక మార్క్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు కదా, ఆ విధంగా మీది చిన్న క్లిప్ పెట్టి అప్పుడు వ్యంగ్యంగా మాట్లాడతారు అన్నమాట. వాళ్ళకి అదే చేతను పనికి మాలినోళ్ళు. ఒక 100 మందిని రక్షణలో నడిపించారు, అడగండి ముందు. స్టూపిడ్ ఫెలోస్. ఆ సంగతి పట్టించుకోక వాళ్ళ తెలుగు తక్కువతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇలా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు చారిత్రక పాత్రలు మాత్రమే కాదు సమాజాన్ని ప్రభావితం చేసేది. దేవదాసులాగా, పెంకుటిల్లు పాత్రలాగా, ఇంకా అనేకమైన కల్పిత పాత్రల్లాగా సమాజాన్ని ప్రభావితం చేసే ఊహా పాత్రలు కూడా ఉంటాయి. ఈ అవతార పురుషులందరిలో కూడా ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ తత్వం చరిత్రలో ఉండదు, ఎందుకంటే వాళ్ళ నాణేలు, వాళ్ళ రాజశాసనాలు లేవు. అయినా ప్రజల మనస్సులో ఉండి ఆ పాత్రలు ప్రభావితం చేస్తుంటాయి. ఇంత సూక్ష్మమైనటువంటి విభజన రేఖ చూడడానికి వాడికి మనోనేత్రాలకు దృష్టి ఉండాలిగా. మనోనేత్రాలు పోయిన కళ్ళు దొబ్బేసినాయి అనమాట వాళ్ళకి ఏం అర్థమవుతుంది? రైట్. గాడ్ బ్లెస్ యు రవికుమార్.